generation. We are the youth of the nation. High in the sky. We are the new generation. Leader. 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 హలో అవినాష్ గారు, వెల్కమ్ టు స్టూడెంట్ టాకీస్. హలో, థ్యాంక్ యూ. బాగున్నారా? బాగున్నా. పాప పుట్టిందని విన్నాము, ఎలా ఉందండి? పాప పుట్టి 1.5 year అయింది. బాగుంది, అంటే కొత్తగా ఉంటుంది. ఇదివరకు అంతా డిఫరెంట్గా ఉంది. తర్వాత ఫాదర్ అయ్యాం కాబట్టి ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా పర్సనల్ లైఫ్ కొంచెంసేపు ఆపి ప్రొఫెషనల్ లైఫ్కి వస్తే, ప్రొఫెషనల్గా చాలా సాధించారని అందరికీ తెలిసిన విషయం. చాలా అనుచరులు, అభిమానుల్ని పొందారు. దీని మీద మీ ఒపీనియన్? సాధిస్తూ అంటే ఏమీ లేదు, చేసిందల్లా 5%. మిగతాదంటే నెహ్రూ గారు ఏదైతే ఉన్నారో అప్పటి నుంచి ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి అనుచరులు ఎవరైతే అనుకున్నారో స్టూడెంట్స్ కానివ్వండి, వాళ్ళందరూ కానివ్వండి, ఆ ఒక బేస్ ఉంది కాబట్టి ఈ రోజుకి ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి ఇది ఉంది. సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. మేము ఇది వచ్చిన తర్వాత చేసిందల్లా ఏంటంటే కేవలం సమైక్యాంధ్ర ఉద్యమం అప్పుడు ఇంకెవరి మార్క్ లేకుండా సొంతంగా మేమందరం స్టూడెంట్స్ మేమందరం గారు కలిసి చేసాం కాబట్టి దాని వరకు హ్యాపీగా ఉంటుంది. కానీ ఇంకా సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. మీరు ఆదర్శంగా తీసుకున్న వ్యక్తి ఎవరండి? నందమూరి తారక రామారావు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి, దేవినేని నెహ్రూ గారు. ఆయనలో మీకు నచ్చిన విషయం? ముగ్గురులో ఒకటే విషయం, కమిట్మెంట్. మాట అంటే మాటగా ఉంటారు. ఏ విషయం ఒక మాట అన్నారంటే దానికోసం ఎంతకైనా తెగించినా ఆ మాట కోసం ఇదిగా ఉంటారు. నమ్మినాలకు ప్రారంభిస్తారు. ఆ 3 విషయాలు ఈ రోజుకి మన ఆదర్శం తీస్తున్నాం కాబట్టి ఈ రోజుకి మాకు పదవి లేకపోయినా మనుషులు ఉందంటే దానికి కారణం అదే. సో దాన్ని మీరు ఆదర్శంగా తీసుకుని అదే ఇదిలో నడుస్తున్నాం. అబ్రాడ్ వెళ్ళి మాస్టర్స్ చేసి కూడా మీరు ఇక్కడికి పాలిటిక్స్లోకి వచ్చి ప్రజలకు సేవ చేసుకుంటున్నారు. ఇది దీనిలో నాన్నగారు ఆదర్శం ఉందండి? చిన్నప్పటి నుంచి ఆ వాతావరణంలో పెరిగాం. చిన్నప్పుడు చాలా ఉండేవి, అది అవ్వాలి ఇది అవ్వాలని చెప్పాం. కానీ చిన్నప్పటి నుంచి ఆ వాతావరణంలో పెరిగాం కాబట్టి ఆటోమేటిక్గా మన మైండ్ సెట్ గారా అదే అవ్వాలి, పాలిటిక్స్లోకి రావాలని చెప్పి ఇది ఉంది కాబట్టి స్టడీస్ నెగ్లెక్ట్ చేయకుండా ఆ MBA మాస్టర్స్ అనేది కంప్లీట్ చేసేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంకా అదే పాలిటిక్స్లో గెయిన్ అవ్వాలని చెప్పి ఉద్దేశంతో మళ్ళీ పాలిటిక్స్లోనే ఉండాలని కోరిక, పాలిటిక్స్లో ఉండాలనే కోరిక, సేవ చేయాలి. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి ఇంకా అదే ఇదిగా ఒక అంబిషన్గా ఉండటం జరిగింది. మీకు మీ నాన్నగారికి మధ్య అనుబంధం ఏంటి? ఇద్దరు బాగుంటాం, ఇద్దరు ఫ్రెండ్లీగానే ఉంటాం. బయట ఆయన గురించి ఏదో చాలా గంభీరంగా ఉంటారు, అది ఇది అని చెప్పి అనుకుంటారు. కానీ ఆయన చాలా ప్లెజెంట్గా అందరితో అన్నీ కలిసిపోయి అన్నీ బాగానే ఉంటుంది. చిన్నప్పుడు ఏమన్నా ప్రాబ్లం వస్తే ఎవరితో చెప్పుకున్నారు సార్? నేను అది ఫస్ట్ ఏం జరిగినా నా లైఫ్లో ముందు ఆయన ఫోన్ చేసి చెప్పేస్తాను. తర్వాత ఏ ప్రాబ్లం వచ్చినా ముందు ఆయనకి ఫాదర్కే చెప్తాను. ఏ విషయం జరిగినా ఈ రోజు ఒక చీమ గుర్తున్నా ముందు ఆయనకి ఫోన్ చేసి ఇలా చీమ గుర్తుందని చెప్పే అలవాటు నాకు చిన్నప్పటి నుంచి ఉంది. ఎప్పటి నుంచి చదువుకున్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అదే అలవాటు ఉంది. ఇంట్లో ఒక్కలేనా సార్, లేకపోతే అన్న? నేను మా అక్క ఉంటుంది. అక్క ఇల్లు మొత్తం సందడి. మీ కాలేజ్ లైఫ్ ఎలా సాగేది సార్? నేను 10th వరకు విజయవాడలో చదివాను. 11th and 12th వచ్చేసి పూణేలో ఇంటర్మీడియట్ చేశాను. 11th and 12th తర్వాత ఢిల్లీలో అండర్ గ్రాడ్యుయేషన్, తర్వాత మాస్టర్ వచ్చేసి లండన్లో చేశాను. సో ఇంకేంటంటే 10th వరకే విజయవాడ, మిగతా అన్ని కూడా మిగిలిన రాష్ట్రాల్లో చేశాను. శుభ్రంగా అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క వెరైటీగా ఉంది. చాలా హ్యాపీగా ప్రతి చోటుగా చాలా హ్యాపీగా సాగింది. కాలేజీలో ఏమన్నా స్టూడెంట్ యాక్టివిటీస్ అలాంటివి? ఆబ్వియస్లీ ఇప్పుడు నేను అండర్ గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడు అప్పుడు గారే NSUI దాంట్లో యాక్టివ్ రోల్ తీసుకునేవాడిని. అప్పుడు అది మా శ్రీ వెంకటేశ్వర కాలేజు, పేరు వెంకటేశ్వర అని. అక్కడ ఎలక్షన్స్ జరిగితే మాత్రం ఎప్పుడు వేరే రాష్ట్రం వాళ్ళు ఎలక్ట్ అవుతూ ఉండేవారు. కానీ నేను వచ్చిన ఫస్ట్ ఇయర్లోనే అప్పుడు ఎలక్షన్లో పోటీ చేసి గెలుస్తుందరే జరిగింది. సో యాక్టివిటీస్ అంతా ఇంకా కాలేజ్లో జరిగే అన్ని యాక్టివిటీస్లో కూడా నేను పార్టిసిపేట్ చేస్తూ ప్రతి దాంట్లో ప్రతి ఇన్వాల్వ్మెంట్లో కూడా ఉండేవాడిని. మీరు హ్యాండ్సమ్గా ఉంటారని కాలేజీలో ఎవరైనా ప్రపోజ్ చేశారు? అలాంటివి ఏమీ లేదు, అంతా మామూలుగానే. అందరూ ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం, ఫ్రెండ్స్గానే ఉండేది. అలాంటివి చేసేది. మీరు అందంగా ఉంటారు కదా సార్, ఇండస్ట్రీలో చేరాలని ఎప్పుడు అట్లా కోరిక లేదు, అసలు ఆలోచన రాలేదు ఇప్పుడు దాకా. షాపింగ్కి వెళ్ళినప్పుడు సెలబ్రిటీ కదా సార్, మీరు ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా అబ్నార్మల్ యాక్టివిటీస్ ఏమన్నా? సెలబ్రిటీ అని ఏం లేదు, మామూలుగా వెళ్ళినప్పుడు అందరు గుర్తుపడతారు, షేక్ హ్యాండ్ ఇస్తారు, మాట్లాడతారు, నవ్వుతారు.
ఎవరన్నా ఇబ్బంది అనే పరిస్థితులు ఇప్పుడు ఎప్పుడు రాలేదు. ఎవరన్నా ఎప్పుడన్నా మొహమాటం మాట్లాడి పక్కన అవినాష్ అని చెప్పాను అనుకుంటారు. వాళ్ళతో కూడా నేనే మళ్ళీ పిలిచి నేనే మాట్లాడుతాను వాళ్ళతో. చెప్పండి నేను చెప్పండి. యుఎస్ఓ పేరుతో స్టూడెంట్ వెల్ఫేర్ యాక్టివిటీ చేస్తున్నారు సార్, దీనిపై యుఎస్ఓ అనేది 1979లో స్టార్ట్ అయింది. దానికోసం కుటుంబంలో విద్యార్థులు స్టూడెంట్స్ కోసం ఆర్గనైజేషన్ కోసం కుటుంబంలో 2 చనిపోయారు జరిగింది. కాబట్టి ఏదైతే వాళ్ళ ఆశయాలు ఉన్నాయో దానికి అనుగుణంగా ఈ రోజుకి స్టూడెంట్స్ యాక్టివిటీస్ కానివ్వండి, లేకపోతే పూర్ స్టూడెంట్స్ ప్రతి సంవత్సరం కూడా ఎస్ఆర్ఆర్ కాలేజ్లో స్టూడెంట్స్కి మనం యూనిఫామ్స్ పూర్ స్టూడెంట్స్ అందరికీ యూనిఫామ్స్ ఇష్టం జరుగుతుంది. కొంతమంది ఫీజు కట్టలేకపోతే వాళ్ళ ఫీజు గారు మన యూఎస్ఓ నుంచే స్టూడెంట్స్కి ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మన ఆఫీస్కి కనుక వస్తే తప్పకుండా యూఎస్ ఆర్గనైజేషన్ నుంచి ప్రతిసారి మనం హెల్ప్ చేస్తున్నాం. ప్రతి ఇయర్ గారే దేవినేని గాంధీ, దేవినేని మురళి గారి పేరు మీద స్టూడెంట్స్కి వెల్ఫేర్ కోసం మనం మనీ అన్నీ గారు పంపిస్తాం గారు జరుగుతుంది ఇప్పటి నుంచి. అవన్నీ చేస్తున్నాం కాబట్టి ఈ రోజుకి స్టూడెంట్స్లో యూఎస్ఓ అంటే ఒక ఆర్గనైజేషన్ అంటే ఒక గుర్తింపు అవన్నీ గారు ఉంటుంది. ఇది యుఎస్ఓ ఫౌండర్గా మీరు ఇది మన రాజధాని ఏరియాలో బయట నుంచి తెప్పించి చేపిస్తున్నారు సార్. ఈ మనకే ఇక్కడ చాలామంది ఎడ్యుకేటెడ్ వీళ్ళు ఉన్నారు, మనం వీళ్ళని ఉపయోగించట్లేదు ప్రస్తుతం గవర్నమెంట్. దీని మీద ఈ ఆల్రెడీ ఇష్యూ మీద మేము ఫైట్ చేస్తాం జరిగింది. అనవసరం గవర్నమెంట్తో గారు మాట్లాడటం గారు జరిగింది. సో వాళ్ళు చెప్పే ప్రపోజల్ ఏంటంటే సింగపూర్ అదేదో హైటెక్గా చేస్తారనే ప్రపోజల్ ఉంది. కానీ దానికి మేమైతే ఇప్పటిదాకా మేమైతే ఒప్పుకోలేదు. దాని మీద స్టిల్ టుడే మేము ఫైట్ చేస్తున్నాం. ఈ రోజుకి ఫైట్ చేసి ఒకటే చెప్తున్నాం, ఇంతమంది గ్రాడ్యుయేట్స్ ఉండగా ఎంతమంది ఇంజనీర్స్ ఉంది, ఎక్కడో సింగపూర్ చదవాల్సిన కర్మ మనకి ఏంటని చెప్పని దాని మీద ఇప్పటికీ ఫైట్ చేస్తున్నాం. తప్పకుండా నేనే ఆల్రెడీ ఇచ్చేసారు. కానీ నేను కోరుకునేది అంటే ఆ వర్క్స్లో గారు మన స్టూడెంట్స్కి వాళ్ళు భాగస్వామ్యం చేయాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. కాలేజీలో చదివే రోజుల్లో మీ అంబిషన్ ఏంటి సార్? అంటే ఏమవుదాం అనుకుంటున్నాను? పాలిటిక్స్ చిన్నప్పటి నుంచి చెప్పినాం కదా, చిన్నప్పటి నుంచి పాలిటిక్స్. నాన్నగారు ఇన్స్పిరేషన్గా ఇన్స్పిరేషన్ అది ఇంకా చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం అలాంటిది మరి. అదే వాతావరణం పెరిగాం కాబట్టి ఇంకా వేరే మైండ్ సెట్ ఉండకుండా ఇంకా అదే పాలిటిక్స్లోనే ఉండాలనే మైండ్ సెట్ చిన్నప్పటి నుంచి ఉండేది. మీకు క్రికెట్ అంటే చాలా ఇష్టం అని నేను ఇక్కడ అండర్-17 డిస్ట్రిక్ట్ ఆడాను. తర్వాత సౌత్ జోన్ దగ్గర వెళ్తాం జరిగింది. కానీ ఇంకా ఢిల్లీ వెళ్ళిన తర్వాత మామూలుగా చిన్న చిన్న క్లబ్స్ మామూలుగా కాలేజ్ టోర్నమెంట్స్ ఆడాం కానీ ఫుల్ ఫోకస్గా అయితే ఎప్పుడు పెట్టలేదు. ఎప్పుడైతే 10th 11th హాస్టల్కి వెళ్ళానో అప్పటి నుంచి కొంచెం ఫోకస్ తగ్గింది. కానీ ఇప్పటికీ క్రికెట్ ఆడతాం, లేకపోతే ఇంట్లో ప్రాక్టీస్ చేస్తాం, కానీ ఇప్పటికి జరుగుతుంది. కానీ పెద్ద టోర్నమెంట్స్కి అయితే వెళ్ళలేదు. ఇప్పటికీ క్రికెట్ అంటే మాత్రం ఇష్టం, బాగా ఇష్టం. టైం ఉన్నప్పుడల్లా క్రికెట్ ఆడుతూ ఉంటాను. మీ ఆధ్వర్యంలో ఏమన్నా క్రికెట్ టోర్నమెంట్స్ ఆల్రెడీ చాలాసార్లు జరిగినాయి. యుఎస్ఓ పేరుతో గాంధీ మురళి గారు వర్ధంతప్పుడు దాదాపు ఎన్నోసార్లు క్రికెట్ టోర్నమెంట్స్ జరగడం జరిగింది. క్రికెటే కాదు, మళ్ళీ కబడ్డీ టోర్నమెంట్స్ ఇలాంటి చాలా స్పోర్ట్స్కి మన యుఎస్ఓ తరపున మనం చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. ప్రతి వర్ధంతికి గారు ఏదో ఒక స్పోర్ట్స్ దాదాపు ఒక 2 years నుంచి కొంచెం వేరే దానివల్ల చేయలేకపోయాం. కానీ రాబోయే సంవత్సరాల్లో ఈ సంవత్సరం నుంచి మాత్రం తప్పకుండా గాంధీ మురళి గారి పేరు మీద డెఫినెట్లీ మేము క్రికెట్ టోర్నమెంట్స్ కానివ్వండి, కబడ్డీ కానివ్వండి, స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసే టోర్నమెంట్స్ అన్ని కూడా మేము పార్టిసిపేట్ దానికి ఇంపార్టెన్స్ ఇవ్వబోతున్నాం. ఇక్కడ బయట నెట్స్ ఇవన్నీ ఉన్నాయి, దీన్ని బట్టి చూస్తే మీకు స్పోర్ట్స్ అంటే అదే చెప్పాను, క్రికెట్ అయితే బాగా ఇష్టం. మన తెలుగు ఇండస్ట్రీలో మీ ఫేవరెట్ హీరో నందమూరి తారక రామారావు గారు. అంటే ఆ ఏజ్ కాదండి, ఇప్పుడు మోడర్న్ జనరేషన్లో ఇప్పటికీ ఆయనే ఇష్టం. కానీ మోహన్ బాబు గారు అన్న, విష్ణు అన్న, మనోజ్ అన్న వాళ్ళ ఫ్యామిలీ మాత్రం నాకు ఇప్పటికీ అభిమానం. ముఖ్యంగా విష్ణు అన్న కానీ మనోజ్ అన్న కానీ బాగా క్లోజ్గా ఉంటాం మేము. మంచి ఫ్యామిలీ వాళ్ళు ఎవరు వచ్చినా సరే మీ అది ఆ ఫ్రెండ్షిప్ అనేది 1980s నుంచి ఉంది. 80s నుంచి నెహ్రూ గారితో మోహన్ బాబు పరిచయం కొద్దీ ఈ రోజుకి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు ఇష్టమైన హీరోలు ఎవరంటే ఒక్కరు గారు ఇద్దరు, అది విష్ణు, మనోజ్. వాళ్ళిద్దరిని నేను ఎక్కువ ఇష్టపడతాను. ఇంకా నాకు క్లోజ్గా ఉంటారు కాబట్టి నాకు వాళ్ళిద్దరు అంటే ఇష్టం. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు వచ్చినా మీ ఇంటికి వచ్చి సార్ని కలిసే అదే చెప్తున్నా కదా, అది మా 2 ఫ్యామిలీల మధ్య ఉన్న రిలేషన్ మా ఇద్దరిది. 80s నుంచి గారా 2 ఫ్యామిలీస్ కలిసి ఉన్నాయి. ప్రతి దాంట్లో గారా వాళ్ళ ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా మనకు ఆహ్వానం, మనకే ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా వాళ్ళు తప్పకుండా వస్తారు. అంత రిలేషన్ ఉంది కాబట్టి ఈ రోజుకి అంత కలిసిగట్టుగా క్లోజ్గా ఉండటం జరుగుతుంది. చివరిగా మా లయోలా స్టూడెంట్స్కి మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు? తప్పకుండా స్టూడెంట్స్ మీరందరూ కష్టపడి చదివి పేరెంట్స్కి వాళ్ళందరి గారు మంచి పేరు తీసుకురావాలని చెప్పని. ఎందుకంటే లయోలా కాలేజ్లో నేను ఒక 1-2 years క్రితం కొన్ని ఇన్సిడెంట్స్ చూడడం జరిగింది. కొంతమంది మేనేజ్మెంట్ గొడవ వల్ల సూసైడ్ చేసుకునే కొన్ని పరిస్థితులు, అంటే వాళ్ళకి ఏమీ అవ్వలేదు కానీ దేవుడి వల్ల. కానీ అలాంటి పరిస్థితులు అలాంటి ఏమీ మీరు చేయకుండా
తప్పకుండా మీ తరపున పోరాటం చేస్తానికి మా యూఎస్ఓ ఉంటుంది. మీరు పేరెంట్స్కి కానివ్వండి లేకపోతే మన దేశం కానివ్వండి బాగా చదివి మంచి పేరు తీసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము ఇంటర్లో ఉన్నప్పుడు మీరు యూత్ ఐకాన్ లాగా సమైక్యాంధ్ర గొడవలు అప్పుడు చాలా చేశారు సార్. మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యే మేము కూడా చెప్పిన సమైక్యాంధ్ర యాజిటేషన్ అనేది లైఫ్లో మాకు ఒక టర్నింగ్ పాయింట్. నాకే కాదు, నాతో పాటు ఉన్న వరా కానివ్వండి, రాజేష్ కానివ్వండి, నందమూరి రాజేష్ కానివ్వండి, ఎవరైతే ఈ బ్యాచ్ మేట్స్ మేమందరం ఒకేసారి ఆర్గనైజేషన్లో స్టార్ట్ అయ్యాం. మేమందరం మా అందరికి గారా అది ఒక టర్నింగ్ పాయింట్. మేమందరం 10 మంది రాష్ట్రం మొత్తం మంచి పేరు వచ్చిందంటే దానికి కారణం సమైక్యాంధ్ర మూమెంట్. కాబట్టి మా లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఏంటంటే సమైక్యాంధ్ర మూమెంటే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది అవినాష్ గారితో మన ఇంటర్వ్యూ. స్టూడెంట్ లైఫ్ ఇస్